ఈవీ వెహికల్ కొంటే డబ్బు సేవింగు, ఈవీ నడుపుతుంటే మంచి పికప్, కానీ బ్యాటరీ రేటు వింటే భయమేసింకు. అందుకే ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ తీసుకుంటే గుండె ధైర్యంగా ఉండు. ఒక సామాన్యుడు ఎవరైనా ఎలక్ట్రిక్ 2 వీలర్ కొనుగోలు చేద్దాం అనుకుంటే వచ్చే భయం ఏంటంటే బ్యాటరీ ప్యాక్ వారంటీ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ ప్యాక్ వారంటీ అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఇవాళ 3 సంవత్సరాల పాటు డిఫాల్ట్గా కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఒకవేళ నా వెహికల్కి ఏమైనా ఇబ్బంది వచ్చి బ్యాటరీ ప్రాబ్లం అవుతే వెహికల్ కన్నా కాస్ట్ బ్యాటరీకి ఎక్కువ ఖర్చు పెట్టాలేమో అనే ఒక మైండ్ సెట్ అయితే ఉంది. సో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఒక భరోసా ఇవ్వడం కోసం ఇవాళ మన భారతదేశ ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్లో ఏ కంపెనీస్ ఎక్స్టెండెడ్ వారంటీ మినిమం ఒక 5 ఇయర్స్ నుంచి మాక్సిమం ఒక 9 ఇయర్స్ వరకు ఏ కంపెనీస్ బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ ఇస్తున్నారు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో మనం ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి మల్టిపుల్ వేరియంట్స్ మనకి ఓలా S1 Pro కానివ్వండి, ఓలా S1X కానివ్వండి, ఇలా మల్టిపుల్ వేరియంట్స్ వచ్చి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ మీద కూడా వారంటీ ఎక్స్టెండ్ వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారండి. బట్ నేను అన్ని మోడల్స్ కి చెప్పట్లేదు, మేము ఏదైతే టెస్ట్ రైడ్ చేసి రివ్యూ చేసామో ఆ వేరియంట్ సంబంధించిన ఎక్స్టెండ్ వారంటీ గురించి చెప్తున్నాను. మీకు ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ వెహికల్స్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,10,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి మోటార్ సెగ్మెంట్స్ మోటార్ బైక్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 1,00,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఇప్పుడు నేను ఓలా S1X వేరియంట్ గురించి చెప్తున్నాను. ఈ ఎలక్ట్రిక్ బైక్ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు సుమారుగా 160 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 115 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికి మీకు ఎక్స్టెండ్ వారంటీ చూస్తే కంపెనీ వాళ్ళు డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ ఇస్తున్నారు. మీరు ఎక్స్టెండ్ వారంటీ 60,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాలు తీసుకుంటే 6,000 రూపాయలు ప్లస్ జీఎస్టీ అవుతుంది. అదే మీరు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు అయితే 7,000 ప్లస్ జీఎస్టీ అవుతుంది. 1,00,000 కిలోమీటర్లు తీసుకుందాం అనుకుంటే 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు అయితే 10,500 ప్లస్ జీఎస్టీ, 8 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్లు అయితే 15,000 రూపాయలు ప్లస్ జీఎస్టీ అయితే అవుతుంది అనమాట. అగైన్ ఈ పర్టికులర్ ఎక్స్టెండ్ వారంటీ అవుతుందో మోడల్ కి అయితే మారుతుంది అనమాట. ఒకసారి మీ మోడల్ లెక్క ప్రకారం ఓలా అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా మాక్సిమం 8 ఇయర్స్ వరకు బ్యాటరీ మీద ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నారు అనమాట. వీళ్ళు 3 వేరియంట్స్ ఇస్తున్నారు. ఏథర్ 450S, ఏథర్ 450X, ఏథర్ ఎపెక్స్, అలానే ఏథర్ రిస్తా అనమాట. ఏథర్ రిస్తా చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1,15,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే ఏథర్ రిస్తా టాప్ అండ్ వేరియంట్ లో 159 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఏథర్ 450S లో కూడా బ్యాటరీ ప్యాక్ ని అప్గ్రేడ్ చేసి 161 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఇస్తున్నారు. ఇక 450X లో కూడా మనకి సుమారుగా 157 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 80 నుండి 90 కిలోమీటర్ల మధ్యలో స్కూటర్ వేరియంట్ ప్రకారం అయితే సుమారుగా 90 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇక ఏథర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎక్స్టెండ్ వారంటీ చూసుకున్నట్లయితే 870 అనే ఒక పేరుతో ఒక ఎక్స్టెండ్ వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. వీళ్ళు దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం అండి. సో వీళ్ళు 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి ఒక ప్రైస్ ఉంటుంది. అలానే 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లకి అయితే ఒక ప్రైస్ ఉంటుంది. 5 సంవత్సరాలు 60,000 కిలోమీటర్లు ఏదైతే ఉందో బై డిఫాల్ట్ గా ఏథర్ స్టాక్ ప్రో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అడిషనల్ గా ఏథర్ స్టాక్ ప్రో యాడ్ ఆన్ కింద అయితే 5,000 రూపాయలు మీరు పే చేస్తే కనుక 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు మీరు ఏథర్ సంబంధించిన ఏ స్కూటర్ అయినా కూడా ఎక్స్టెండ్ వారంటీ కింద పెంచుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ లేదా బెంగళూరు చెందిన రెవర్ కంపెనీ వాళ్ళు రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 55 లీటర్ల బూట్ స్పేస్ హైలైట్స్ చెప్పుకోవాలంటే అలానే 14 అంగుళాల టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో మనకి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. మేజర్ స్పెక్స్ చూస్తే 161 కిలోమీటర్ రేంజ్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎస్యూవీ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే దీన్ని అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. అలాంటి రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ కి మీరు వారంటీ ఎక్స్టెండెడ్ వారంటీ చూస్తే బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. దీన్ని మీరు అడిషనల్ గా 5 సంవత్సరాలు లేదా 50,000 రూపాయలకు పెంచుకోవాలనుకుంటే కనుక 5,000 రూపాయలు ప్లస్ జీఎస్టీ మీరు పే చేస్తే కనుక రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ని అప్ టు 5 సంవత్సరాల పాటు మీరు వారంటీ అనేది పొందవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి బజాజ్ కంపెనీలో మొత్తం 3 వేరియంట్స్. బజాజ్ సిరీస్ 30లో 3001, సిరీస్ 35లో 3501, 3502, 3503 ఇలా మొత్తం 4 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారన్నమాట. ప్రైసింగ్ చూసినట్లయితే చేతక్ 3503 వేరియంట్ వచ్చి 1,10,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. 3501 ప్రైస్ చూసినట్లయితే 1,35,000 రూపాయల సెగ్మెంట్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. సో మీ చేతక్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ 35 సిరీస్ వేరియంట్స్ అన్నింటిలో కూడా 3.5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 150 నుండి 153 కిలోమీటర్ల మధ్యలో రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వేరియంట్స్ ని బట్టి మనకి 63 కిలోమీటర్ నుంచి 73 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 3001 వేరియంట్ అయితే కనుక అందులో 63 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ స్కూటర్
₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బజాజ్ చేతక్ స్కూటర్ లో మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారండి. మాకు ఆన్లైన్ లో దొరికిన సమాచారం ప్రకారం చెప్తున్నాం 3501 లో లేదా 3502 ఇంచుమించుగా అన్ని వేరియంట్స్ లో కూడా ఇంత ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ప్రైస్ ఉండొచ్చు. సో 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ మీరు పెంచుకోవచ్చు. డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. మీరు అప్ టు 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ పెంచుకోవాలనుకుంటే సుమారుగా ₹6,000 అనేది మీరు డబ్బులు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీలో కూడా వీళ్ళు మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ఇస్తున్నారు. టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ వేరియంట్, 3.1 కిలోవాట్ వేరియంట్, 3.5 కిలోవాట్ వేరియంట్, అలానే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో 3.5 కిలోవాట్ వేరియంట్ తో పాటుగా 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు స్టార్టింగ్ ఐడీసీ రేంజ్ ప్రకారం చూస్తే 94 కిలోమీటర్ నుంచి 212 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నమాట. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టాప్ స్పీడ్ వచ్చి వేరియంట్ ని బట్టి 78 కిలోమీటర్ల నుంచి అప్ టు 83 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ₹1,10,000 నుంచి ప్రారంభమవుతాయి. టాప్ అండ్ వేరియంట్ చూసినట్లయితే సుమారుగా ₹1,60,000 వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. అలానే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఎక్స్టెండెడ్ వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల నుంచి 70,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారన్నమాట. దీనికి మాకు ఆన్లైన్ లో దొరికిన రీసెర్చ్ ప్రకారం సుమారుగా ₹6,000 ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కొన్నిసార్లు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇది యాక్యురేట్ గా కాదు, బట్ మాకు తెలిసిన సమాచారం అయితే మీకు చెప్తున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా కైనెటిక్ కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ DX అనేది తీసుకొచ్చారు. అటు DX మరియు DX ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా ఎక్స్టెండ్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నమాట. ఇక DX ప్లస్ చూసుకున్నట్లయితే 116 కిలోమీటర్ రేంజ్, DX లో 102 కిలోమీటర్లు, అలాంటి టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే DX లో 80 కిలోమీటర్లు, DX ప్లస్ లో 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ₹1,12,000 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కైనెటిక్ కంపెనీ వాళ్ళు బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ చూసుకున్నట్లయితే అప్ టు 9 సంవత్సరాల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు మీరు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ దానికి ప్రైస్ అనేది మాత్రం అయితే మాకు ఆన్లైన్ అయితే దొరకలేదండి. అలానే యాజ్ ఆఫ్ నో ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ చేస్తుంది మాత్రం కైనెటిక్ కంపెనీ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. అంటే సంవత్సరాల ప్రకారంగా, కిలోమీటర్స్ పరంగా కాదు. నెక్స్ట్ చూసినట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ సింపుల్ 1 అలానే సింపుల్ 1S మోడల్ లో కూడా వీళ్ళు బ్యాటరీ ప్యాక్ ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నారు. సింపుల్ 1 లో 248 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు. 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. అలానే సింపుల్ 1S లో ఒకటే ఉంటుంది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 181 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్. మీరు స్టార్టింగ్ ప్రైస్ చూస్తే ₹1,40,000 నుంచి అయితే ప్రారంభం అవుతుంది అనమాట. బై డిఫాల్ట్ గా వీళ్ళు 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఇస్తున్నారు. అలానే కాంప్రహెన్సివ్ మోటార్ అండ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ స్టార్ట్స్ ఫ్రమ్ 5,500 అని చెప్తున్నారు. బట్ ఇది ఎగ్జాక్ట్ గా 8 years వారంటీ అనేది మాకు క్లారిటీ లేదు. బట్ పైన చూస్తే వీళ్ళు అప్ టు 8 years వరకు బ్యాటరీ ప్యాక్ ఎక్స్టెన్షన్ వారంటీ అని చెప్పారు, కానీ మాకు ఎగ్జాక్ట్ గా వీళ్ళు 8 years కి ఎంత చార్జ్ చేస్తున్నారనే సమాచారం అయితే దొరకలేదు. నెక్స్ట్ మనం బీగాస్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు C12 వేరియంట్ మీద అయితే ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన రేంజ్ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఇక బీగాస్ సంబంధించిన C12i 2.0 వేరియంట్ 2.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 123 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ₹1,23,000 అనమాట. అలానే బీగాస్ C12 3.0 వేరియంట్ ఇదిలో కూడా మనకి 123 కిలోమీటర్ రేంజ్ 2.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. దీని ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ₹1,30,000. సో దీన్ని మేము రియల్ రేంజ్ టెస్ట్ చేసాం. సుమారుగా 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చిందండి. బై డిఫాల్ట్ గా వీళ్ళు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. అయితే బీగాస్ సంబంధించిన 2.0 మరియు 3.0 రెండు వేరియంట్స్ కి కూడా వీళ్ళు ఎక్స్టెండ్ వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. 5 years లేదా 75,000 కిలోమీటర్ల వరకు మీరు ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే కనుక దీనికి మీరు పే చేయాల్సిన అమౌంట్ చూసుకున్నట్లయితే ₹6,000 ప్లస్ GST అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీగాస్ కంపెనీ నుండి REV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా వీళ్ళు ఎక్స్టెండ్ వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాల పాటు వారంటీ అనేది ఇస్తున్నారు. 350i EX లో 105 కిలోమీటర్ రేంజ్ తో ₹1,20,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. REV 350 మ్యాక్స్ చూసినట్లయితే ₹1,40,000 ఎక్స్‌షోరూమ్ కాస్ట్ తో 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు. మేము దీని రియల్ రేంజ్ టెస్ట్ చేసామండి. ఇంచుమించుగా 140 కిలోమీటర్ల వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాకు రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రేంజ్. ఇందులో మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. ఇక బీగాస్ REV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ప్రైజెస్ చూద్దామండి. REV 350 కి 50,000 కిలోమీటర్ల వారంటీని మీరు ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటే ₹4,000 ప్లస్ GST అనేది పే చేయాలన్నమాట. అదే 350 మ్యాక్స్ ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే 75,000 కిలోమీటర్లకి అయితే కనుక ₹6,000 ప్లస్ GST, 1,00,000 కిలోమీటర్లు అయితే కనుక ₹8,000
రూపాయలు ప్లస్ జిఎస్టీ అనమాట. నెక్స్ట్ అయితే హీరో మోటార్ కాప్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద కూడా మనకి ఎక్స్టెండ్ వారంటీ లభిస్తుంది. బై డిఫాల్ట్ గా హీరో సంబంధించిన వేదా VX2 కానివ్వండి, లేకపోతే మనకి వేదా V2 ప్లస్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద 3 సంవత్సరాల పాటు డిఫాల్ట్ వారంటీ అనేది ఇస్తున్నారు. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఒకసారి మనం వేదా సంబంధించిన మోడల్ చూడొచ్చు. ఉదాహరణకి VX2 లోనే చూస్తే 142 కిలోమీటర్ల రేంజ్, 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ప్రెజెంట్ 142 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ని వీళ్ళు ₹1,00,000 కాస్ట్ కి అయితే ఇస్తున్నారు అనమాట. ఇందులో మరొక వేరియంట్ అయితే ఉంది, VX2 Go అనే ఒక వేరియంట్ ప్లస్ వేరియంట్ అనమాట. VX2 Go లో 92 కిలోమీటర్ రేంజ్ అనమాట. 92 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ లో మనకి 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ వరకు మీరైతే పెంచుకునే అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. మీరు గమనిస్తే కనుక బై డిఫాల్ట్ గా వచ్చే 3 ఇయర్ కాకుండా అడిషనల్ గా ఇంకొక 2 ఇయర్స్ ఇస్తారు. బట్ దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అనేది నాకైతే కనిపించలేదండి. VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే బ్యాటరీ సర్వీస్ కింద తీసుకుంటున్నారో వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఎక్స్టెండెడ్ వారంటీని ఫ్రీగా ఇస్తున్నారు. మీరు గమనిస్తే VX2 Go, VX2 ప్లస్ సంబంధించిన ప్రైజెస్ చూపించారు. 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు బ్యాటరీ సర్వీస్ కింద తీసుకుంటే కనుక ఎక్స్టెండెడ్ వారంటీ సుమారుగా ₹6,000, ₹6,500 వర్క్ చేసే ఎక్స్టెండెడ్ వారంటీని అయితే ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నారు. మేబీ ₹6,500 హీరో సంబంధించిన వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్టెండెడ్ వారంటీ ప్రైస్ అయ్యి ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే లోడర్ సెగ్మెంట్ లో మనకి న్యూమరస్ డిప్లాస్ మ్యాక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మేము డిప్లాస్ ప్రో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టెస్ట్ చేయడం కూడా జరిగింది అనమాట. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్పింది 140 కిలోమీటర్ రేంజ్. మేము లోడ్ తో మేము ఆ స్కూటర్ టెస్ట్ చేస్తే 127 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వచ్చింది. దాంట్లో మనకి 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బై డిఫాల్ట్ గా అయితే మీకు 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఇస్తున్నారు. బట్ దాన్ని మీకు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ 5 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు మీరు పెంచుకోవచ్చు. బట్ దాని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మాకు తెలియదు. సో ఇప్పటి వరకు మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి తెలుసుకునే ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ లో కూడా ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్న కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఓబెన్ ఎలక్ట్రిక్ సంబంధించిన వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఓపెన్ ఆర్ ఈజీ వేరియంట్ ఏదైతే ఉందో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. బేసిక్ వచ్చి ₹1,00,000 ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. టాప్ ఎండ్ చూసుకునేది ₹1,30,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్ కి వీళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ 175 కిలోమీటర్ రేంజ్, రియల్ రేంజ్ వచ్చి మేము టెస్ట్ చేస్తే మాకు 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చిందనమాట. బై డిఫాల్ట్ గా కంపెనీ వాళ్ళు వచ్చి 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. మీరు కావాలనుకుంటే దాని ఎక్స్టెండెడ్ వారంటీ 8 ఇయర్స్ ఆర్ 80,000 కిలోమీటర్స్ వరకు మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే పెంచుకోవచ్చు అనమాట. అలానే మనకి ఓపెన్ ఆర్ ఈజీ సిగ్మా వేరియంట్ లో కూడా మీకు ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది కొత్తగా ఓపెన్ ఆర్ ఈజీ సంబంధించిన అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఏంటంటే మీకు TFT 5" కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. రివర్స్ మోడ్ వంటి అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి బైక్ లో దీంట్లో కూడా మీకు 8 ఇయర్స్ ఆర్ 80,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. దానికి మీకు ఎక్స్టెండ్ వారంటీ తీసుకోవాలనుకుంటే అడిషనల్ గా మీరు వెహికల్ కాస్ట్ మీద ఒక ₹10,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సిగ్మా వేరియంట్ యొక్క ప్రైస్ చూసినట్లయితే ₹1,37,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. 4.4 కిలోమీటర్ వేరియంట్ ఏదైతే ఉందో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ చేస్తున్నారండి. అల్ట్రా వైలెట్ సంబంధించిన మల్టిపుల్ బైక్స్ అనేది ఉన్నాయి. మీకు మ్యాక్ 2 కానివ్వండి, లేకపోతే మనకి అల్ట్రా వైలెట్ F77 సూపర్ స్ట్రీట్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ వేరియంట్స్ అనేవి వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ₹3,00,000 నుంచి అయితే అల్ట్రా వైలెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. 323 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 155 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తే ఎలక్ట్రిక్ బైక్స్. ఇక అల్ట్రా వైలెట్ లో మీకు ఎక్స్టెండెడ్ వారంటీ మీరు కావాలంటే 8 సంవత్సరాలు లేదా 8 లక్షల కిలోమీటర్ల వరకు మీరు బ్యాటరీ ప్యాక్ వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. కిలోమీటర్స్ పరంగా ఇన్ని లక్షల కిలోమీటర్లు అయితే మాత్రం వీళ్ళకి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఈ ప్రైస్ దీనికి ఎక్స్టెండ్ వారంటీకి ఎంత కాస్ట్ అనేది మాత్రం మనకి సమాచారం అయితే దొరకలేదు. ఇక చివరిగా బైక్స్ లో మరొక వేరియంట్ రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ కూడా వీళ్ళు ఎక్స్టెండ్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. రివాల్ట్ RV400 కానివ్వండి, రివాల్ట్ RV400 BRZ, RV1, RV1+, ఇలా మల్టిపుల్ బైక్స్ అనేది ఇస్తున్నారు. వీళ్ళు స్టార్టింగ్ వచ్చి ₹95,000 నుంచి రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి హైయెస్ట్ టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. రేంజ్ చూసినట్లయితే 150 కిలోమీటర్ల టాప్ రేంజ్ ఇచ్చిన బైక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉన్న రివాల్ట్ RV400 బైక్ కూడా అందుబాటులో ఉందన్నమాట. ఇక వారంటీ పరంగా గమనిస్తే 5 ఇయర్స్ ఆర్ 75,000 కిలోమీటర్స్ అని మెన్షన్ చేస్తున్నా. కింద ఇంకొక పాయింట్ అయితే యాడ్ చేశారన్నమాట. వెహికల్ తో పాటు బ్యాటరీకి ఇచ్చేది 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్లు మాత్రమే. మిగిలినది ఎక్స్టెండ్ వారంటీ అడిషనల్ పేమెంట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ₹4,000, ₹5,000 వరకు అడిషనల్ ఎక్స్టెండ్ వారంటీకి మీరు ప్రైస్ డబ్బులు పే చేయాల్సి ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్ గా ఇంత అమౌంట్ అనేది మాత్రం మాకైతే ఇంకా లభించలేదు. క్వాంటమ్ కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అడిషనల్ గా ఎక్స్టెండ్ వారంటీ అనే స్కూటర్స్ కి అయితే ఆఫర్ చేయట్లేదు. బై డిఫాల్ట్ గానే వెహికల్ కి కొన్ని మోడల్స్ వరకు ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నారు. బట్ ఇంకా పైప్ లైన్ లో ఉందని చెప్పారు. ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ వారంటీ వస్తే అది అప్డేట్ చేస్తామని మనకి చెప్పారు మా రీసెర్చ్ లో భాగంగా. ఇక నెక్స్ట్
చూసుకుంటే ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుంటే ఆంపియర్ మ్యాగ్నస్ నియో అలానే ఆంపియర్ సంబంధించిన నెక్సస్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, బట్ ఎక్కువగా షోరూమ్ లో అందుబాటులో కానీ కస్టమర్స్ ఎంక్వైరీస్ చూసుకుంటే ఈ 2 మోడల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. 80 నుండి 95 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఆంపియర్ సంబంధించిన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 85,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మరొక వేరియంట్ చూసుకున్నట్లయితే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. నెక్సస్ లో మనకి ఎస్టీ వేరియంట్ చూసుకున్నట్లయితే 1,25,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్, రియల్ రేంజ్ వచ్చి 112 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ప్రెజెంట్ ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ బై డిఫాల్ట్ గానే 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. కాకపోతే ఎవరైతే రీసెంట్ గా అంటే వీళ్ళు ఈ ఆఫర్ ప్రకటించి రీసెంట్ గానే నెక్సస్ కి అయితే లాస్ట్ ఒక 2 to 3 వీక్స్ లోనే అనౌన్స్మెంట్ చేశారు. బట్ ఎవరైతే ఒక 1 year బ్యాక్ ఈ స్కూటర్స్ కొనుగోలు చేశారు వాళ్ళు కనుక ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి అయ్యే డబ్బులు అయితే మీకు చెప్తున్నానండి. నెక్సస్ కి అయితే 9,287 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ తో మీరు పే చేయాల్సిన అమౌంట్ అయితే అవుతుంది. 1 year లో ఎప్పుడు తీసుకున్నా ఎంత అవుతుంది. ఒకవేళ కొన్న ఒక 90 రోజుల్లోనే మీరు తీసుకుంటే అంటే వెహికల్ కొన్న ఒక 90 days అయింది అనుకోండి, అప్పుడు మీరు 6,773 రూపాయలు అయితే అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్సస్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వేరియంట్ చూస్తే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్లు. ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్యాక్ తీసుకొచ్చారనమాట. 3 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ కావాలనుకుంటే మీకు 9,287 రూపాయలు అయితే అవుతుంది. అదే 3 సంవత్సరాలు లేదా 20,000 కిలోమీటర్లు అయితే కనుక 7,577 రూపాయలకి అయితే మీకు 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లు అయితే కనుక 9,287 రూపాయలు అయితే అవుతుంది. ఇక నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఎవరైనా వెహికల్ కొని ఒక 1 year టైం అవుతే కనుక వాళ్ళు 3,000 రూపాయలు పే చేస్తే కనుక 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా మనకి ఎలక్ట్రిక్ 2-wheeler సంబంధించిన ఏ కంపెనీస్ ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ చేస్తున్న పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, అంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆడ తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.